నా మరిది గురించి నీకేం చెప్పనమ్మా? నీకు గుర్తుందా? అతను ఇక్కడ ఉన్నప్పుడు నా తల తినేవాడు, ఎన్ని నాటకాలు ఆడేవాడు. వదిన సరిగ్గా పని చేయదు, వదిన సరిగ్గా వంట ఉండదు, అన్నీ నా మీద చాడీలు చెప్పేవాడు. ఇప్పుడు అతను ఢిల్లీలో ఉంటున్నాడమ్మా. ఇప్పుడు అతను అక్కడే ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అవునా? అవునమ్మా. మా అత్తగారిని చూడాలి. గంతులు వేస్తూ నాకు చాలా మంచి కోడలు వస్తుందని చెప్తుంది. నేను చూస్తానమ్మా ఎంత మంచి కోడలు వస్తుందో. నువ్వు ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి మీ అత్తగారు అలాగే ఉంది. నిన్నెప్పుడు తిడుతూనే ఉంటుంది. పైగా నాకు ఎలాంటి పెద్ద కోడలు దొరికింది అని అన్ని రకాలుగా నాతో చెప్పుకుంటూ ఎగతాళి చేసేది. నాకు కూడా చూడాలనుంది నీ ఢిల్లీ తోటి కోడలు ఎలా ఉంటుందో అని. వాళ్ళ కుటుంబం చాలా ధనవంతులని అత్తయ్య చెప్పింది. వాళ్ళకి దేనికి లోటు లేదని చెప్పింది. వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి మంచి సంస్కారం ఉన్న కోడలు వస్తుందని అనుకుంటుంది. మీ అత్తయ్య నీ పెంపకం గురించి ఎప్పుడు తప్పుపడుతూ ఉంటుంది. మీ అమ్మ నీకేం నేర్పించిందని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, అందుకే నేను ఎప్పుడు వీళ్ళకి భయపడి తల వంచుకునే ఉంటున్నా. ఇన్ని సంవత్సరాలైనా కూడా నేను ఈ ఇంట్లో ఏదో కొత్త కోడలిలాగా భయపడుతూనే బతుకుతున్నాను. ఇప్పుడు నువ్వేం చేయగలవులే? నువ్వే పెద్ద కోడలివి, నువ్వే అన్నీ భరించాలి. పెద్ద కోడలా ఎక్కడున్నావు? చూడమ్మా, నేను కనబడకపోతే కొంపలు మురిగినట్టు చేస్తుంది. నేను నీతో తర్వాత మాట్లాడతాను. సరే. ఎక్కడ చచ్చావు కోడలా? ఈ కోడలు ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే. అత్తయ్య, ఒకవేళ నేను చస్తే నీకు ఈ చిల్లర పనులన్నీ ఎవరు చేస్తారు? నీ ఎగతాళి చాలు. ఏ అత్తయ్యనా పొద్దునే కోడలతో చావడం గురించి మాట్లాడుతుందా? నా టీ ఎక్కడా? తెస్తాను, కూర్చోండి. నేను చెప్పే వరకు టీ కూడా తీసుకురాదు. ఉదయాన్నే లేవగానే అత్తగారికి టీ ఇవ్వాలని కూడా తెలీదు. నా చిన్న కోడలు చాలా మంచిదయ్యి ఉండాలి. నేను అడగకుండానే నాకు టిఫిన్ చేసి ఇవ్వాలి. ఈ పెద్ద కోడలైతే నేను అడిగిన తర్వాతే అన్నీ చేస్తుంది. ఇదిగో అత్తయ్య, మరిది ఫోన్ చేస్తున్నాడు. ఏంటి, నా చిన్న కొడుకు ఫోన్ చేస్తున్నాడా? అవును. ఇవ్వు కోడలా ఫోన్. చిన్న, నువ్వు వస్తున్నావని విన్నాను. అవునమ్మా, వస్తున్నాను. అయితే చిన్న కోడల్ని కూడా తీసుకొస్తున్నావా? అవునమ్మా, తనని కూడా తీసుకొస్తున్నాను. అవునా? తనని త్వరగా తీసుకురా. చిన్న కొడుకు చిన్న కోడల మీద అత్తయ్యకి ఎంత అపారమైన ప్రేమో. అమ్మా, మేము ఈ రోజే వస్తున్నాము. రండి నాన్న, నేను మీకోసం ఎదురు చూస్తాను. సరే అమ్మా, ఫోన్ పెట్టేస్తున్నాను. సరే. పెద్ద కోడలా? చెప్పండి అత్తయ్య. ఈరోజు నీ తోటి కోడలు వస్తుంది. అవునా అత్తయ్య? అయితే ఈరోజు ఏమైనా కొత్తగా వండాలా? అవును కోడలా, ఈరోజు నా చిన్న కోడలు వస్తుంది కాబట్టి తనకి ఇష్టమైన భోజనం వండు. తనకి చౌమిన్, బర్గర్లు ఇవంటే చాలా ఇష్టం, అవి వండు. కానీ అత్తయ్య, నాకు అవి వండడం రాదు. నేను అన్నం, నాన్ వెజ్ ఏదైనా చేయమంటే చేస్తాను. కోడ్లా, యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్, అందులో చూసి ఎలా తయారు చేయాలో నేర్చుకో. సరే అత్తయ్య, నేను ట్రై చేస్తాను. నా చిన్న కోడలు వస్తుందని ఇరుగు పొరుగు వాళ్ళందరికీ చెప్పు. తను చాలా చదువుకుందని అందరికీ చెప్పు. నా చిన్న కోడల గురించి ఇంకా ఏం చెప్పాలి? తను చాలా సంస్కారవంతురాలు. తనంటే నాకు చాలా ఇష్టం. అచ్చం నాలాగే కదా అత్తయ్య? అరే, ప్రతి విషయంలో నీ జోక్యం ఏంటి? నీలాగా అస్సలుండదు. తను చాలా సంస్కారవంతురాలు, నీకంటే 10 రెట్లు ఎక్కువ. నా సంస్కారవంతురాలైన చిన్న కోడలు వస్తుంది, నువ్వే చూస్తావుగా. తను చాలా పద్ధతిగా ఉంటుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. చాలా రోజులకి నా తోటి కోడలు వస్తుంది. తను పద్ధతిగా ఉన్నా లేకున్నా వస్తుంది కదా. తను వచ్చిన తర్వాత తన నుండి బాగా నేర్చుకో. మూర్ఖురాల్లా ప్రవర్తించకుండా తన నుండి కొన్ని మర్యాదలైనా నేర్చుకో. సరే అత్తయ్య, నేను భోజనం వండడానికి వెళ్తాను. వెళ్ళి వంట చెయ్యి. అత్తయ్య, మీరు కొంచెం సహాయం చేయొచ్చు కదా. నేను ఫస్ట్ టైం బర్గర్లు ఇవి చేయబోతున్నాను. అది ఎలా వస్తుందో కూడా తెలీదు. అరే, యూట్యూబ్లో చూసి చెయ్యి కోడలా, బాగానే వస్తుందిలే. ఇంకా నీ ఫ్రెండ్స్ 2-3 ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పు చిన్న కోడలు వస్తుందని. సరే అత్తయ్య, నేను నా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను. నీ ఇరుగు పొరుగు చుట్టాలందరికీ చెప్పు ఈరోజు ఢిల్లీ నుంచి నాకు చిన్న కోడలు వస్తుందని. నా చిన్న కోడల్ని అందరూ చూసి అసూయపడాలి. సరే అత్తయ్య, నేను వంట చేస్తాను వెళ్ళి. సరే. కోడలా, ఎక్కడున్నావు? అసలు అత్తయ్యకి ఏమైందో తెలియట్లేదు. ఈరోజు చిన్న కోడలు వస్తున్న సంతోషంలో పిచ్చెక్కినట్లుంది. కోడలా, నువ్వు వంటగదిలో ఉన్నావా? ఏమైంది అత్తయ్య? కోడలా, నా చిన్న కోడలు చిన్న కొడుకు స్టేషన్కి వచ్చారంట. వాడిప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆటోలో వస్తున్నానని చెప్పాడు. అవునా? మరిది చాలా తొందరగా వచ్చాడు. కోడలా, నువ్వేమేమి వండావు? అత్తయ్య, అది అన్నం, కూర, పప్పు చేశాను.
నువ్వేం చేసావు కోర్లా? తను చౌమిన్ బర్గర్లు తింటుందని చెప్పాను కదా, నువ్వెందుకు చేయలేదు చెప్పు కోర్లా. తన అన్నం పప్పు తింటుందా? అందుకే అడిగాను కదా అత్తయ్య, కొంచెం సహాయం చేయండి అని. నాకు అది రాదని చెప్పాను కదా చేయడం, నేను చేయలేకపోయాను. అరే యూట్యూబ్లో చూడమని చెప్పాను కదా అత్తయ్య, నేను తయారు చేద్దామని అనుకున్నాను. కానీ ఆ చౌమిన్ ఉంది కదా, అది పిండిలా కలపాలి కదా, అది ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. అయ్యో దేవుడా, ఇలాంటి కోడలు దొరకడం నా దురదృష్టం. నీకు ఇంత వయసు వచ్చినా నీకు సరిగ్గా వంట చేయడం కూడా రాదు. నా చిన్న కోడలు చూస్తావుగా, తను తినడానికి అన్ని రకాల వంటలు చేస్తుంది. ఇంట్లో పెద్ద కోడలైనా నీకు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. అత్తయ్య, వాళ్ళు మొదటిసారి ఇంటికి వస్తున్నారు కాబట్టి నేను హల్వా చేశాను. కొత్తగా వచ్చినప్పుడు స్వీట్ పెట్టరా? వచ్చిన తర్వాత ఎలా చేస్తుందో చూసి నేర్చుకుంటాను. అసలు నిజంగా నాకు నచ్చిన పనులు ఒక్కటి చేయవు. నా చిన్న కోడలు నాకు నచ్చినవన్నీ చేస్తుంది. నువ్వే చూస్తావుగా, నువ్వు చేసేదేదో చేసుకో, నేను బయటికి వెళ్ళి చూస్తాను. నా కోడలు కొడుకు ఎప్పుడైనా రావచ్చు. ఈ అత్తయ్య నన్ను ఎంత ఇబ్బంది పెడుతుంది. నేను జీవితాంతం ఈమెకు సేవలు చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు చిన్న కోడలు వచ్చిన తర్వాత నాకు వాల్యూనే లేకుండా పోయింది. పగలు రాత్రి చిన్న కోడలు అనే మాట వింటూనే ఉన్నాను. నేను చూస్తానుగా చిన్న కోడలు ఎంత గౌరవంగా చూసుకుంటుందో. ఈ అత్తయ్య అయితే నన్ను ఎప్పుడూ ఇంతలా గౌరవించలేదు. నా పెద్ద కోడలు వస్తుంది, తనకేదైనా చేద్దామని ఏ రోజు అనలేదు. ఇంకా మరిదైతే తన భార్య వస్తుంది కాబట్టి ఇంతగా ఆర్భాటం చేస్తున్నాడు. అత్తయ్య కూడా తక్కువేమి కాదు. ఓ పెద్ద కోడల, ఎక్కడున్నావు? బయటికి రా, నా చిన్న కోడలు వచ్చింది. త్వరగా రా కోడలా, హారతి పళ్ళం తీసుకొనిరా, త్వరగా రా కోడలా. పద డార్లింగ్, మనం ఇంటికొచ్చేసాం. ఇది ఏ ఏరియా? ఏ డార్లింగ్, ఇది మా ఊరు. వాట్? ఇదేంటి? హో నా డార్లింగ్, ఇది నా ఇల్లు, నా సొంత ఊరు. ఇలా ఉందేంటి మీ ఊరు? అరే చిన్న, వచ్చావా? అరే పెద్ద కోడలా, త్వరగా రా, కొత్త కోడలు వచ్చేసింది. కొత్త కోడలు కార్లో కూర్చుంది. అరే ఎక్కడికి వెళ్ళావు పెద్ద కోడలా? అమ్మా, కోడల్ని త్వరగా బయటికి రమ్మనరా కార్లో నుంచి. పెద్ద కోడలా, త్వరగా రా కదా. అత్తయ్య వచ్చేసాను. ఎక్కడుంది మీ కోడలు? కోడలు కార్లో కూర్చొని ఉంది, నేను బయటికి తీసుకొనిరా. అమ్మా, వదినా, ఆ చెప్పు చిన్న. కార్లో ఎవరున్నారని వెళ్తున్నారు? నీ కోడలు ఇక్కడే ఉంది, తనే. డార్లింగ్, వీళ్ళిద్దరు ఎవరు? అరే డార్లింగ్, వీళ్ళిద్దరూ మా అమ్మ, వదినా. హౌ ఆర్ యు ఆంటీ? చిన్న, తనేం మాట్లాడుతుంది? అమ్మా, నువ్వెలా ఉన్నావని అడుగుతుంది. అత్తయ్య, తనే నీ కోడలా? సంస్కారమైన కోడలు. తను ఎంత పద్ధతిగా ఉందో నేను అసలు ఎప్పుడూ ఊహించలేదు. మంగళసూత్రం లేదు, గాజులు లేదు, బొట్టులు లేవు, నుదుటిన సింధూరం లేదు. మీ కోడలు చాలా పద్ధతిగా ఉంటుందని చెప్పారు కదా, తనేం పెట్టుకుంది ఇప్పుడు? చిన్న, తమాషా కాదు. నా కోడలు ఎక్కడుంది? తనను కార్ల నుంచి బయటికి తీసుకురా. అమ్మా, తమాషా ఏం చేయడం లేదు, తనే మీ కోడలు. ఎస్ ఎస్ ఆంటీ, నేనే మీ కోడల్ని. అమ్మా, తను ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చింది, తనకి తెలుగు అంతగా రాదు, తను ఎక్కువగా ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. చిన్న, ఇలాంటి కోడల్ని తీసుకొచ్చావు? దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? ఈమె నీ కోడలమ్మా, తను ఢిల్లీ నుంచి వచ్చింది. చూడు ఎంత బాగుందో, తను ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. నేను ఎదురు చూసింది ఇలాంటి కోడల కోసమా? నాకు ఇలాంటి కోడలు వద్దు. ఆంటీ, మీరు నాతో ఏం మాట్లాడుతున్నారు? నేను మీ కోడల్ని. కోడల్ని చిన్న, అసలు ఈ కోడలేంటి? తనేం వేసుకుంది చెప్పు. తనకు పెళ్ళైనట్టు ఏ కోణంలో నుంచైనా కనిపిస్తుందా? అమ్మా, ఢిల్లీలో అందరూ ఇలాగే ఉంటారు. తను ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంది కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. అమ్మా, అంతా ఇక్కడే మాట్లాడతావా? ఇంట్లోకి వెళ్దాం పదా. నేనేం చెప్పాలి? తనని ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి? తనేం వేసుకుందని? మీ మామ్ దేని గురించి మాట్లాడుతుంది? ఎందుకు నాతో అలా మాట్లాడుతుంది? నువ్వు నా కోడలివా? అది చిన్న కోడలివా? హా అండి. అరే, చిన్న కోడలని పిలిచినంత మాత్రాన చిన్న కోడలు అయిపోతావా? నీలో కోడలుకుండే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అయితే నేనేం చేయాలి? నీ అత్తగారి కాళ్ళకి, నీ తోటికోడలి కాళ్ళకి నమస్కారం పెట్టు. మీరేం మాట్లాడుతున్నారు? ఎవరి కాళ్ళనైనా నేనెందుకు పట్టుకోవాలి? అరే డార్లింగ్, ఇక్కడ మన ఆశీర్వాదం తీసుకోవాలంటే పెద్దల కాళ్ళకి నమస్కారం చేయాలి. నువ్వు నా భార్యవు కాబట్టి నువ్వు మా అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి కదా. అందులో తప్పేమీ లేదు. ఆశీర్వాదం తీసుకుందాం. మా అమ్మ కాళ్ళని పట్టుకొని ఆశీర్వాదం తీసుకో. అవునా, ఆశీర్వాదమా? ఇప్పుడే తీసుకుంటాను. సంతోషంగా ఉండు కోడలా.
మరి నా కాళ్ళని ఎవరు పట్టుకుంటారు? మీరెవరు? నేను నీ తోటి కోడల్ని. అక్క చెల్లెల్లా భావిస్తే నీకంటే పెద్దదాన్ని అవుతాను. కాబట్టి నువ్వు నా కాళ్ళని పట్టుకొని ఆశీర్వాదం తీసుకో. అవును డార్లింగ్, తను నా వదిన. తను నా తోటి కోడలు, మరి నేను తన కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి? సరే. హలో సిస్టర్. దేవుడా, తను రావడంతోనే గందరగోళం సృష్టించింది. అత్తయ్య, ఓ తెగ గంతులు వేశారు. నా చిన్న కోడలు అలాంటిది ఇలాంటిది, అది చేస్తుంది ఇది చేస్తుందని. ఇప్పుడు చూసారా, బాగా అయిందా? నేనేం చేశాను కోడలా? నా కొడుకు ఇలాంటిదని పెళ్లి చేసుకుంటాడని నాకేం తెలుసు? హే ఆంటీ, రండి రండి. మా ఇంటికి చిన్న కోడలు వచ్చింది. కోడలా, ఇక్కడేం డ్రామా చేస్తున్నావు? తనని ఇంటికి తీసుకెళ్దాం. నేను తనకి చీర కట్టిన తర్వాత వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలువు. ఎందుకు అత్తయ్య? మీరే చెప్పారు కదా, ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని పిలవమని, అందరి బంధువుల్ని పిలవని, ఫ్రెండ్స్ అందరినీ పిలవమని చెప్పారు కదా. మీరు చెప్పిందే చేస్తున్నాను. అరే పెద్ద కోళ్ళ, నీకు బుర్రుందా? మనకి అవమానం జరుగుతుంది. ఇరుగు పొరుగు వాళ్ళు తనని చూస్తే ఇలాంటి కోడల్ని తీసుకొచ్చారా అని తన గురించి ఏమనుకుంటారు? అత్తయ్య, అవమానపడతారా? చూడండి, మీ చిన్న కోళ్ళు ఎంత అందంగా ఉందో, ఎంత పద్ధతిగా వచ్చిందో. అవునమ్మా, నీ కోడలు చూడు ఎంత తెల్లగా ఉందో. ఏ, తెల్లటి చర్మంతో నేనేం చేసుకోవాలి? ఇక్కడ పద్ధతి గౌరవం మునిగిపోతుంటే. ఏ డార్లింగ్, వీళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు? హరి డార్లింగ్, వాళ్ళు ఏమంటున్నారంటే మనం బయట నిలబడి మాట్లాడుతున్నాం కదా, లోపలికి వెళ్ళి మాట్లాడదామని అంటున్నారు. ఆహా, ఐ అండర్స్టాండ్. కోర్లా, ముందు నాకు ఒక విషయం చెప్పు. ఎస్ ఆంటీ, మీ అమ్మ కూడా నీలాగే ఉంటుందా? అవునా ఆంటీ. ఆ వత్తయ్య, మీ కోడలు చాలా పద్ధతిగా ఉంటుందని, తల కూడా పైకెత్తదని చెప్పారు కదా. వాళ్ళ కుటుంబం మొత్తం చాలా రిచ్ కుటుంబం, హైఫై కుటుంబం. ఎంత పద్ధతిగా ఉందో, పద్ధతి గల ఫ్యామిలీ. మీరేమంటున్నారక్క? ఏం లేదు చెల్లి, చిన్న కోడలికి చాలా పద్ధతి ఎక్కువ అని అత్తయ్యకి చెప్తున్నాను అంతే. అదైతే నేనే. చిన్న, నేను తనని ఎలా తీసుకెళ్ళగలను? నువ్వే చెప్పు. చుట్టుపక్కల వాళ్ళందరూ తనని చూస్తే ఏమనుకుంటారు? మనకేమైనా పరువు మిగులుతుందా? నేను అందరికీ చాలా పద్ధతి గల కోడలు వస్తుందని వివరంగా చెప్పాను. నా చిన్న కోడలు చాలా గౌరవంగా ప్రవర్తిస్తుందని చెప్పాను. తనని ఇలా చూస్తే నా గురించి ఏమనుకుంటారు? అమ్మా, నువ్వేదో వింతగా మాట్లాడుతున్నావు. ఎవరు అలా అనుకోరు. ఆ విషయం అందరికీ తెలుసు. కోళ్ళ, వెళ్ళు. ఇంట్లో నుండి ఒక చీర తీసుకురా. తనకి చీర కట్టి ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్దాం. అత్తయ్య, మనం చీర కడితే తను ఎలా నడుస్తుంది? అయినా అసలు మరిదే మన ఊర ఆచారాల్ని అర్థం చేసుకోవాల్సింది. పెళ్లి కూతురు చీర కట్టుకుని వస్తుందని కూడా తెలీదా? అయినా నువ్వేం చేస్తావులే అత్తయ్య. అమ్మా, ఇక్కడ బయట ఏం చేస్తున్నావు? వీధిలో ఇంటికి వెళ్దాం పదా. ఇక్కడ ఏం చేస్తున్నారు? చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంటికి ఎలా వెళ్ళాలరా? నీకు ఇలాంటి కోడలే దొరికిందా? అత్తయ్య, మీరు మీ చిన్న కోడలు తీసుకొని రండి, నేను ఇంటికి వెళ్తున్నాను. ఈ పెద్ద కోడలు నా పరిస్థితి చూసి బాగా ఎగతాళి చేస్తుంది. తన నీతో పాటు ఇంటికి తీసుకురా, నేను వెళ్తున్నాను. సరే అమ్మా, పద, వస్తున్నాం. పద పద, వెళ్దాం.